హాయ్ అండి. మాకు ఏదైతే నడిచేటప్పుడు అంట గుంటలో వేసిందంటండి అడుగు. గుంటలో వేయటం వల్ల సట్ట బాగానే ఉంది. మోకాలికి కింద అయితే దూరిపోతంలో కింద భాగం అయితే ఈడ్చేస్తుందండి. చూడండి, అసలు నడవలేకపోతుంది. డాక్టర్ గారు అయితే ఇంజక్షన్లు చేస్తాకు వచ్చారు. చెట్టుకైతే కట్టేస్తున్నారండి. కట్టేయిపోయినా కూడా అది కదలలేదు అంటున్నారు. కానీ ఎంతైనా గేదెలు కదండి, మరి అటు ఇటు ఇదుక్కుంటాయని అయితే చెట్టుకైతే కట్టేశారు. గంటారగూడెం డాక్టర్ గారండి ఆయన. ఇంజక్షన్లు అయితే చేస్తున్నారు. ఎదరకాళ్ళకి బంధం ఏత్తే మట్టుకు అసలు నడవలేదండి. ఇంకా అలా నుంచునే ఉంది గంటన్నర సేపు దాకా. ఇంకా అప్పుడు బంధం తీసేసాక అయితే 4-5 అడుగులు అటు ఇటు వేసి అయితే నడిచి మేసింది తప్ప అంతకు మించి మేయలేకపోయింది. మనుషులమైతే మనకి ఏదన్నా నొప్పి అయితే ఎక్కడన్నా చెప్పుకుంటాం. అవి చెప్పుకోలేవు కదా, నోరులేనివి. దేవుడే చూసుకోవాలి వాటిని. దాని బాధ అయితే మేము చూడలేకపోయామండి. డాక్టర్ గారిని అయితే పిలిపించాం. మొత్తానికి 1-2 ఇంజక్షన్లు అయితే చేశారు. మరి ఇంకా 2 ఇంజక్షన్లు ఉన్నాయంట. అది దాని పరిస్థితి కదలలేక ఎటు కదలకోకుండా మాత్రం కుదురుగా చేయించుకుంటుంది ఇంజక్షన్లు. చూడుగేదండి, ఏమన్నా అవుద్దా అని అడుగుతున్నాడు మా ఆయన గారు. పర్వాలేదు, ఏం కాదు అని అంటున్నారు. దానికి సంబంధించిన ఇంజక్షన్లే చేస్తారంట. వారికి తెలుసు కదా, మనకైతే ఎక్కడ నొప్పి అనేది చెప్పుకుంటాం. రెండు ఇంజక్షన్లు చేశారండి. ఇంకో ఇంజక్షన్ చేస్తున్నారు. ఇంకో ఇంజక్షన్ కూడా ఉందంట. అసలు ఎటు కదలతలేదు కదండి. మరి దాని బాధ అయితే అంతలా ఉంది. అసలు ఇంకో ఇంజక్షన్ ఉంది అంటున్నారు.